మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. నాన్న అనేది 2 అక్షరాలు మాత్రమే. ఆ 2 అక్షరాల్లో వేల కోట్ల భావాలు, లక్షల కోట్ల అనురాగాలు, ఆప్యాయతలు, మందలింపులు. నాన్న తన భార్య బిడ్డల కోసం కొవ్వొత్తిలా కరిగిపోతూ కూడా శ్రమిస్తారు. కానీ కొందరు కొడుకులు చదువు సంధ్య లేకుండా, తండ్రి పడే శ్రమను గుర్తించకుండా మద్యానికి బానిసలుగా మారి తన జీవితాన్ని కాకుండా కుటుంబాన్ని కూడా నాశనం చేస్తున్నారు. సమాజంలో తల్లిదండ్రులకు ఎనలేని అపఖ్యాతిని సంపాదించబడుతుంది. యువత మేలుకో, దేశానికి పట్టుకొమ్మ నువ్వు లేనిదే దేశం లేదు. తోటి యువకులకు స్ఫూర్తిగా నిలబడు. జై హింద్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఎందుకు తాగినారా స్వామి? జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటారా మీరు? రే ఈ వయసులో తాగేంద్రా నాయన, తాగరా బాబు. రే బాగుపడే లక్ష్యాలు లేవురా నీకు నాయన. రే రే లేరా స్వామి, తాగరా నీ చెప్తే నాయన. ఒరే బాబు రే లేరా, ఏంద్రా నువ్వు అట్లా తాగి నాశనం చేసుకుంటావు నీ జీవితం? రే దేవా, నేను నీకు చెప్పాను కదరా ముందే అమ్మ జలిపోవద్దని, అంటావా? నాకు తెలిసిలారా, నువ్వు చెప్పాల్సిన అవసరంలా. లవర్ ఉంది కాబట్టి నాకు ఐడియాస్ ఉంటాయి. ఏమోరా, నేను చెప్పాల్సింది చెప్పా, నీ ఇష్టం. తర్వాత సరే కానీ తాగు. అవునరా, నీకు తమ్ముడు ఉండాలే, ఏం చేస్తున్నాడు? వాందేముందిలేరా, చిన్నపిల్లోడు క్రికెట్ వాటికి ప్రిపేర్ అవుతున్నాడు. క్రికెట్ ప్రిపేర్ అవుతున్నాడా? అబ్బో, పెద్ద విషయమే. అవునరా. హలో, నేను ఇక్కడ మీ నాన్న వర్క్ చేసే దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నా. చెప్పండి. మీ నాన్న కళ్ళు తిరిగి పడిపోయినాడు, ఏమైందో తెలియదు, తొందరగా రా బాబు. అవునా? ఏమైందిరా? నాన్న కళ్ళు తిరిగి కింద పడ్డారంట్రా. నేను అర్జెంట్గా వెళ్ళేస్తా, ఉండు. నడుచుకుంటా వస్తాను, ఇసుకలో వెనక్కి కళ్ళు తిరిగి పడిపోయినాను. చూసుకోవాలి కదా, జాగ్రత్త. కళ్ళు తిరిగి నేను ఉండేట్టుండి పడిపోయినా, నాకేమో అర్థం కావలేదు. సర్లే, ఏదైనా తినొచ్చుగా. ఏం తిందామని అంటున్నాను, ఏం నీకు పెట్టేదానికే సరిపోతుంది తిండి లెక్క. నేను ఈ ఏడాది ఏం తెచ్చుకొని తినాలి, ఏం చూపించుకోవాలి. హలో హలో, మీ నాన్న మళ్ళా కళ్ళు తిరిగి పడిపోయాడు ఇక్కడ. ఆయన మళ్ళా తినకుండా పడిపోయింటా, వదిలేయండి. నా నిద్ర కదులుతున్నా కూడా కదలడం లేదు మనిషి. తొందరగా రా బాబు, వచ్చి చూడు. ఎక్కడికి రా రే, ఎక్కడికి రా వెళ్తున్నావు? ఏ పోరా, ఇంటికి పోతాను.
రే ఈ పరిస్థితులు వద్దురా, ఏమన్నా నేను నడుపుకుంటా పోరా పోవే. ఒరే ఆగ్రా రే రే. ఏమైందిరా దేవా, నేను ఇలా చులకపోతున్నాను లేరా? సార్, డాక్టర్, మా వాడిని ఎలాగైనా కాపాడండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. సారీ రాజు, తలకు బాగా గాయం అవడం వల్ల మీ ఫ్రెండ్ కోమాలోకి వెళ్ళిపోయాడు. సార్ అలా అనకండి సార్, ప్లీజ్ సార్, మా వాడిని ఎలాగైనా కాపాడండి ప్లీజ్. సారీ రాజు, మా ప్రయత్నం మేము చేశాం. ఇంకో 2 సంవత్సరాలు గడిస్తే గాని చెప్పలేము. రాజు, ఇంకో విషయం చెప్పాలి. ఏంటి సార్ అది? ఈ అబ్బాయి తన చుట్టూ ఉన్న వాళ్ళని మాత్రమే గుర్తుపట్టగలుగుతాడు, మిగతా వాళ్ళను గుర్తుంచుకోలేడు. ఐఎమ్ సారీ రాజు. ఇదేనారా ఇల్లు? ఇదేరా, దిగు. అబ్బా, చాలా రోజులు నేను ఇంటికి రాక. మనుషులు ఎలా ఉన్నారో. ఉన్నలేరా బాగానే. పదా. ఏ బాగుండడం మోరా, నాకు ఈ 2 సంవత్సరాలు ఎలా గడిచిందో నాకే అర్థం కావట్లేదు. ఉండు, ఒక్క నిమిషం కూర్చొని ఉండు. నానా, నానా, నాన్న ఎక్కడ పోయిండబ్బా? నానా, ఓ నానా. వీడికి తెలియడం మంచిది, తెలిస్తే బాధపడతాడే. రాజు, ఆఫీస్ వద్దాం. ఏరా దేవా, ఎలా ఉన్నావు? ఎవరు బ్రో మీరు? నేను రా నీ ఫ్రెండ్ అబ్దుల్ని. ఎవరు రాజు? రే వీడు మర్చిపోయాడు, వీడు మన ఫ్రెండ్ అబ్దుల్ రా. సారీ బ్రో, నాకు గుర్తుకులేదు బ్రో. ఏం రాజు, ఏమైంది ఇతనికి? రే వీడికి యాక్సిడెంట్ అయ్యి 2 ఏళ్ళ నుంచి కొమ్మలకి వెళ్ళారా, ఇప్పుడే బయటకు వచ్చాడు. అందుకే నేను తప్ప ఎవరు గుర్తులేదు అతనికి. ఏరా దేవా, అంత కూల్ ఉన్నావు? ఏం లేదు బ్రో, నార్మల్గానే ఉన్నా. ఏం రాజు, అతని విషయం చెప్పలేదా నువ్వు? లేదు అబ్దుల్, ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. ఏ విషయం రాజు? మీ నాన్న చనిపోయి 2 years అవుతుందిరా. ఏం రాజు, ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు ఈ విషయం దాచావు? నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదురా. కనీసం మా నాన్న సమాధి ఎక్కడుందో చూపి రాజు. చూపిస్తా, పద.
ఎంతో కరుణతో, మరెంతో జాలితో, కొంచెం కోపంతో, ఎనలేని ప్రేమతో నాతో నువ్వు లేవు. కొంతలో కొంతైనా పంచే నీ జ్ఞాపకాలు మధురంలో తప్ప మరేమీ లేవు. నీ కొడుకు మార్పు చూసి నన్ను హత్తుకునే నీవు లేవు. ఇట్లు మీ ఆదర్శ్ 8 గంటల